స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అల్పమైన దానవు కావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 5, 6 వచనాలలో, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. స్నేహితులారా, మన జీవితాలలో అనేక పర్యాయము మనము అల్పమైనటువంటి వారమని, అందరికి ఉన్నటువంటి అందచందములు, నలుగురికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, వెలగలిగినటువంటి వస్తువులు, చదువు, ఉద్యోగము, ఉన్నతమైన గృహము, పదవులు, ఇవేవి కూడా లేవని మనమందరికంటే క్రింది స్థాయికి చెందినటువంటి వారమని, అందరికంటే విలువ లేనటువంటి వారమని బాధపడేటటువంటి వారంగా ఉంటాం. మనకున్నటువంటి బలహీనత ఏమిటంటే, వస్త్రములది మొదలుకొని, వాహనములను మొదలుకొని, ఆస్తిపాస్తులు, చివరికి ఏ చిన్న వస్తువైనా కానివ్వండి, పెద్ద వస్తువైనా కానివ్వండి, ఇతరులతో పోల్చుకొని నాకంటే కూడా ఫలాని వారు ఉన్నత స్థితిలో ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు, నా స్థితి ఏమంతా బాగోలేదు, నేను దేనికి పనికిరానటువంటి వాడను, ఏ విషయంలో కూడా ఎన్నిక లేనటువంటి వాడను అని నిరాశతో, నిస్పృహలతో, బాధలు అవి తక్కువ అనే భావనతో జీవించేటటువంటి వారంగా ఉంటాం. స్నేహితులారా, అలాంటి తరుణంలో మనం ఈ లేఖన భాగమును పోల్చుకొని చూసినట్లయితే, మత్తయి సువార్తికుడు ఈ మీకా గ్రంథము నందలి 5వ అధ్యాయం 2వ వచన ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. బెత్లెహేమ, యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అని. స్నేహితులారా, యేసుప్రభు నాటి కాలం కానివ్వండి, మీకా ప్రవక్త గారి కాలం కానివ్వండి, బెత్లెహేమ్ అనేది చాలా చిన్న పట్టణము. ఏ విషయంలో కూడా అది ఉన్నతమైనటువంటిది కానీ, ఏ ప్రత్యేకతలు కానీ, గొప్పతనం కానీ లేనటువంటి పట్టణము. చూడండి, ఆ పట్టణము ఏ విషయంలో కూడా ఎన్నిక చేయబడినటువంటిదిగా, గౌరవింపబడినటువంటిదిగా, ఇతర పట్టణాలలో లేనటువంటి గొప్పతనము అదేదో పట్టణంలో ఉండినట్లుగా మనము గమనించలేం. అంత మాత్రమే కాదు, మీకా కాలము నాటికి, మీకా ప్రవక్త కాలం నాటికి మనందరికీ తెలిసిన రీతిగా ఇశ్రాయేలు ఉమ్మడి రాజ్యము ఉత్తర దక్షిణ భాగాలుగా విడిపోయిందండి. విడిపోవడం వలన వారి సైన్యం కూడా బలహీనపరచబడినటువంటి సందర్భం. ఆ బలహీనపరచబడిన సందర్భంలో అష్షూరీయులు వారి మీదికి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే యూదయ ప్రాంతం కానివ్వండి, బెత్లెహేమును కానివ్వండి జయించి బానిసలుగా మార్చాలనే
ఆలోచనలు జరుగుతున్నటువంటి కాలం. అటువంటి సందర్భం అది. యూదా దేశం కానివ్వండి, బెత్లెహేం కానివ్వండి, అయ్యో మా సైన్యము చిన్నది, మా యొక్క ఆయుధములు చిన్నవి, మేము ఇంత పెద్ద దేశాన్ని, ఆ సైన్యాన్ని జయించలేము, మేము బానిసలుగా మారిపోతామేమో, దోచుకొనబడతామేమో, అన్యాయము అక్రమము మా మీదికి వస్తుందేమో, ఇంకా దేవుని ప్రణాళికను సైతం వారు గమనించినప్పుడు తమ యొక్క తప్పిదములను బట్టి దేవుని తీర్పుగా వారు అశ్షూరీయులకు అప్పగించబడే పరిస్థితి ఉండింది. ఇవన్నీ పరిస్థితులను బట్టి యూదయ దేశము, బెత్లెహేము చాలా దుఃఖకరమైన వేదన, భయము, చింత, ఎప్పుడు శత్రువులు వస్తారో, ఎప్పుడు ఆటంకపరుస్తారో, ఎప్పుడు నాశనం చేస్తారో, ఎప్పుడు బానిసలుగా కొనిపోతారో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నటువంటి దినాన మీకా ప్రవక్త గారు ఈ ప్రవచనాన్ని ఎత్తి, నీవు అల్పమైన దానవని భయపడకు, దేవుడు మరి ముఖ్యంగా మెస్సియా నీలో నుండి ఉద్భవించి ఆయన పాలకుడిగా ఉండి నిన్ను సంరక్షిస్తాడు, కాపాడుతాడు. అటువంటి పాలకుణ్ణి ఇంతకు ముందెన్నడూ నువ్వు చూడలేదు. ఉన్నతమైన నెమ్మదిని, ఆదరణను నీ జీవితంలో అనుగ్రహిస్తాడు అని ఆ ప్రజలకు ఆదరణ, ధైర్యమును అందించేటటువంటి వాడుగా ఉన్నాడు. యేసుప్రభుల కాలం నాటికి కూడా అది చిన్నదిగా, ఏ సౌకర్యాలకు కానీ, అభివృద్ధికి కానీ, పేరు ప్రఖ్యాతులకు కానీ నోచుకోలేని పట్టణంగా బెత్లెహేము పట్టణం ఉందండి. చిన్న చిన్న గ్రామాలు కూడా, చిన్న చిన్న పట్టణాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాయి. కొన్ని గ్రామాలు, పట్టణాలలో ఉన్న ప్రకృతి సోయగాలు, ప్రకృతికి సంబంధించిన అందాలు, మంచు కొండలు, లోయలు, జలపాతాలు, నదులు, ఇలాంటి వాటిని బట్టి అక్కడ దొరికేటటువంటి సహజ వనరులు, ముఖ్యమైన పంటలు, వెండి బంగారు గనులు, ఇలాంటి వాటన్నిటిని బట్టి ఆ చిన్న చిన్న గ్రామాలైనా పట్టణాలైనా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచుతాయి. అయితే ఈ బెత్లెహేము పట్టణానికి ఏ గొప్పతనము లేదండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా నీ జీవితము చిన్నదని, నేను అనుకుంటున్నాను కదా నా జీవితం చిన్నదని, విలువ లేనటువంటిదని, ఘనత లేనటువంటిదని, ఎందుకు పనికిరానటువంటిదని, ఇలాంటి జీవితము నాకెందుకు అని ఉన్న జీవితాన్ని పట్టించుకోకుండా నిరాశ, నిస్పృహలను అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావు కదా. ఈ తరుణంలో దేవుని వాగ్దానం, బెత్లెహేమా నీవు అల్పమైన దానని అనుకోకు. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రజలందరిలో, సమూహాలలో, జాతులలో ఉన్నతమైనటువంటి స్థితిగతులను నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, దావీదు అక్కడ జన్మించడాన్ని బట్టి, మెస్సియా యేసుప్రభుల వారు అక్కడ జన్మించడాన్ని బట్టి ఈ దినం వరకు కూడా అది వ్యాపారంలో, ధనంలో, సహజ వనరులలో, మైనింగ్లో, ప్రకృతి అందాలలో ఎక్కడ కూడా విలువైనది కాకపోయినా దావీదు, మెస్సియా అయినటువంటి యేసుప్రభుల వారు అక్కడ జన్మించడం వలన ఈరోజు వరకు కూడా ఆ గ్రామానికి లేదా చిన్న పట్టణానికి ఎంతో ఘనత, ఎంతో పేరు వచ్చిందండి. నీ జీవితంలో కూడా ఏదో ఒక ఆశ్చర్య, అద్భుత కార్యాలను జరిగించి దేవుడు నిన్ను లేవనెత్తేటటువంటి వాడుగా ఉన్నాడని గుర్తు చేస్తూ, నిరాశను విడువు, నిస్పృహను విడువు, నలుగురితో పోల్చుకొని నేను పనికిరాని వాడనని అనుకోకూడదు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నిజమే సహజ సిద్ధంగా మేము ఇతరులతో పోల్చుకొని వారి దగ్గర డబ్బు ఉన్నప్పుడు, వనరులు ఉన్నప్పుడు, వెండి బంగారములు, మంచి గృహము, సౌకర్యాలు, అన్నీ విలగలిగిన వస్తువులు ఉండినప్పుడు అయ్యో మా జీవితంలో ఇవి లేవే
మా జీవితము క్రింది స్థాయిది, అల్పమైనటువంటిది, ఎందుకు ప్రయోజనకరమైనది కాదు అని మమ్మల్ని మేము నిందించుకొనుచు మీరిచ్చిన ఈ జీవితాన్ని హేళన చేసేటటువంటి వారంగా, పట్టించుకోనటువంటి వారంగా ఉంటాం. దేవా, నీ ఎన్నిక అల్పమైన దాన్ని దృష్టించే దేవుడవు, ఎన్నిక చేసుకునే దేవుడవు. అల్పమైన దాని జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించి తరతరాలు నిలిచి ఉండే ఆశీర్వాదములను, ఎన్నికను అనుగ్రహించే దేవుడవు. బెత్లెహేము అనే ఆ చిన్న పట్టణ విషయంలో అదే విషయాన్ని మీరు కలుగజేసినటువంటి దేవుడవుగా ఉన్నావు. మా జీవితంలో కూడా మీ ఉన్నతమైన కాపుదలను అనుగ్రహించి బలపరిచి స్థిరపరచుమని, మా కనునీళ్లను తుడుమని, ఎవరు బాధలో, శ్రమలో, బంధకాలలో ఉన్న విడుదలను అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన ఆదరణ, కాపుదల మనెల్లరకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.